హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ స్టారీ మామ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎప్పుడైనా అన్నం మిగిలిందనుకోండి, లేదంటే వేడి అన్నం ఉన్నా ఓకే, అప్పటికప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ని. ముందుగా అన్నం అంతా ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోండి. మనకు ఎంత అవసరం అవుతుందో అంత మేరకు సపరేట్గా కప్లోకి తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి సరిపడా వెల్లుల్లి రెబ్బలండి, ఒక 2 పెద్ద సైజువి ఈ విధంగా ఒలిచి తీసుకున్నాను. ఇలా రోట్లో వేసి దంచి చేసుకుంటేనే బాగుంటుందండి. అందుకు సరిపడా కారం అండి, దాదాపు 3 స్పూన్ అయితే సరిపోతుంది. సరిపడా కాస్త ఉప్పు వేసి ఈ విధంగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అంతా దంచేసేయండి. మరీ నున్నగా ఏం అవసరం లేదండి. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, ఆ విధంగా దంచితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా దంచుకోవాలండి. ఈ విధంగా దంచిన తర్వాత దీన్ని అంతా స్పూన్తో తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ దంచిన ఈ ఎల్లిపాయ కారం అంతా మన అన్నం ఉంది కదా అండి, అన్నంలోకి ఇదంతా వేసి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అన్నం అంతా మిక్స్ చేయాలండి. ఎల్లిపాయ కారం అంతా కలిసేటట్టు ఈ విధంగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి జస్ట్ ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఈ విధంగా వేసి అవి కాస్త వేగిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి అండి ఈ విధంగా నిలువుగా చీలికలు చేసి వేసుకోవాలి. ఇవి కాస్త వేగే వరకు ఈ విధంగా ఒక 2 నిమిషం పాటు వేయించండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇది కూడా కాస్త కలిపెట్టండి. ఇందులోకి ఒక ఉల్లిపాయ అండి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఇది కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు మనం ఉల్లిపాయని వేయించితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ కాస్త వేగిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎల్లిపాయ కారం వేసి కలిపెట్టుకున్న రైస్ ఉంది కదా, అన్నం అంతా ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ అండ్ యమ్మీ లెఫ్ట్ ఓవర్ రైస్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మరి మీకు కూడా బాగా నచ్చుతుందండి. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.